కళ్ళ ముందు కొన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండడం తప్ప చేసేది ఏముండదు. ఇంతకు అద్భుతం ఏమంటే ఈరోజు నేను ఆనంకాయ మటన్ కర్రీ అయితే బయట ఫుల్లుగా వర్షం, అందుకనే పక్కపక్కలానే ఇండ్లు ఉన్నా మేము మాట్లాడుకోవడం చాలా తక్కువ. ఫోన్లలోనే ఎక్కువ మాట్లాడతామన్నమాట. మా అక్క ఫోన్ చేసి ప్రసాద్కి నేనే వండి పంపిస్తాను, నువ్వు ఈ కాడికి ఏదో కర్రీ చేసుకో. సర్లే ఏం తీసుకొచ్చిండు అంటే మటన్ ఏదో తెచ్చిండు అంటే కొంచెం నాకు వీడియో కోసమని ఇస్తావా అంటే సర్లే అని ఆ మటన్ అయితే ఇచ్చిందనమాట. ఇంతకు అక్కడ మటన్ ఏడుంది అనుకుంటారేమో, మటన్ హెవీ కాస్ట్ అండి, అంత మాత్రం ఇచ్చింది చాలా గొప్ప విషయం. మొత్తం అయితే కొవ్వు తీసి కొవ్వులో అనంకాయలు వేసి పులుసు లాగా పెడుతుంది అనమాట. అది ఇంకా టేస్ట్ ఉంటుంది. పులుసు అంటే ఈ వర్షాలలో తినబుద్ధి కాదని నేను కొంచెం ఫ్రై టైప్ చేసా. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చల్లని వర్షంలో ఈ ఫ్రై తింటుంటే అద్భుతం అనుకున్నా. ఎంత ఇష్టంగా చేసుకున్నానో అంత నేలపాలు అయిపోయింది. అసలు తినలేకపోయినా, టేస్ట్ కూడా చూడలేకపోయినా, పిల్లలకి తినిపిస్తుంటే ఒక ముద్ద చూశాను అంతే. అందుకే అంటారేమో దేన్ని ఎక్కువ ఇష్టపడరాదని. ఇక్కడ దాకా చూసారు కదా, కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.